ఈ సాయంకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు బిడ్డలందరూ కూడా ప్రభువా అయ్యా ఎంతో ఆశ కలిగి నిన్ను ఆరాధించారు, స్తుతించారు. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఎందరైతే రాలేక వెనకబడిపోతున్నారు దయతో క్షమించండి. రాత్రి ప్రభువా కొద్ది మాటలు ధ్యానించుకొని పోతుండగా మీ ఆత్మ సహాయం బయటకు అనుగ్రహించండి. నీ పిల్లలకు అర్థమవు రీతికి బోధించే జ్ఞానం ఇచ్చండి. ఎలా చెబితే నీ పిల్లలకు అర్థమవుతాం. అయ్యా నిలబడేవాడు మనుషులే కానీ మాట్లాడేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు కదా. నీ బిడ్డలకు ఎలా చెబితే అర్థమవుతావు. అయ్యా మీరే మాట్లాడండి. వెనగల చెవి గ్రహించగలిగిన మనసును మాకు దయచండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకు మా హృదయాన్ని బయలుపరుచుకొని వాక్యానుసారం నడిచే జీవితాన్ని మా అందరికీ దయచేయండి. నజరేయుడైన యేసునామములో ప్రార్థించడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వాక్యం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఈ రాత్రి చదవబడిన వాక్యాలు మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే నీతిమంతులు మొరపెట్టగంట దేవుడు ఆలకిస్తాడంట. వారి శ్రమలలో అన్నిటిలో నుంచి ప్రభు వారిని ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. పిల్లరా, దేవుడు నీతిమంతులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తానంటూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె. నీతిమంతులు అంటే దేవునికి ఎంతో ఇష్టం. నీతి కలిగి భక్తి కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతికే వాళ్ళంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎందుకయ్యా నీతిమంతులు అంటే ఆయనకి ఇష్టం అంటే పిల్లరా, ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనందరం కూడా నీతి కలిగి బ్రతకాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఆయన బిడ్డలమైన మనందరం కూడా నీతి కలిగి బ్రతకాలనుకుంటున్నాడు. అయితే ఈ రోజున సమాజంలో పిల్లరా అనేక మంది అనుకునేది ఏంటంటే, ఈ రోజున సమాజంలో అనేకులు అనుకునేది ఏంటంటే, నీతి కలిగి బ్రతికామంటే ఏమొచ్చిద్దయ్యా అంటారు. నీతి కలిగి బ్రతకడం దండగా, అవునంటారా కదండి. ఈరోజు చాలామంది నీతి కలిగి బ్రతుకుతుంటే మేలుకు పోతే కీడు వెనకాల వస్తుంది అంటున్నారు, మంచికి పోతే చెడు వెనకాల వస్తుంది అంటున్నారు. నీతి కలిగి బ్రతికితే మట్టి తప్ప ఏం మిగలట్లేదు అంటున్నారు. నీతి కలిగి బ్రతికితే చేతికి చెప్ప తప్ప ఏం మిగలట్లేదు అంటున్నారు. ఇప్పుడు మీరు బజార్ మీద రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇంకా చెప్పాలంటే పిల్లరా, మందిరాలకు వెళుతున్నప్పటికీ, బైబిల్ చేతబట్టుకున్నప్పటికీ, దేవుని ఆరాధిస్తున్నప్పటికీ చాలా మందిలో నీతి అనేది కరువైపోతుంది. కానీ ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా నీతి కలిగి బ్రతకాలి. నీతిమంతులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. వారు ప్రార్థన చేయగా వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపిస్తానంటున్నాడు. పిల్లరా, నీతి కలిగి బ్రతికినప్పుడు ఈ సమాజం చెప్పే పాఠం ఏంటంటే మనకి ఏం లాభం ఉండదు. ఈ సమాజం నీతిని గురించి చెప్పేది ఏంటంటే ఏ లాభం ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు, నీతి కలిగి బ్రతకడం దండగా అంటారు. కానీ ఈ లోకంలో ప్రయోజనం లేకపోవచ్చు, ఈ లోకంలో లాభాలు లేకపోవచ్చు, నీతి కలిగి బ్రతికిన ఈ లోకంలో నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. కానీ నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తాడు. ఈ లోకం ఇచ్చే సర్టిఫికేట్ ఏమో నీతి కలిగి బ్రతకడం దండగానే ఈ లోకం సర్టిఫికేట్ ఇచ్చింది. దేవుడు అంటాడు కదా, మీరు నీతి కలిగి బ్రతకండి. ఈ లోకంలో మనకేం దొరకపోవచ్చు, కానీ దేవుడు నీతిమంతులు ప్రేమిస్తాడు. అంతకు మించిన గొప్ప భాగ్యం ఏమైనా ఉందంటారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి నీతిమంతులకు దేవుడు ఎలాంటి స్థానాన్ని ఇస్తాడు? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి నీతి కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి మొరపెట్టినప్పుడు అన్యాయస్తులైన మనుషుల్లో నుంచి ఒక మనిషిని కాపాడాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక వ్యక్తి నీతి కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక కుటుంబం కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు నీతిమంతుడి మొర ఆలకించి ఆ కుటుంబాన్ని రక్షించాడు. ఎవరు చెప్పండి పిల్లరా? అబ్రహాం గారు నీతిమంతుడై బ్రతికిన. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. పిల్లరా, దేవుడు సొదొమ గొమొర పట్టణాలని నాశనం చేయాలనుకున్నాడు. సొదొమ గొమొర పట్టణాలు అవేమి చిన్న పట్టణాలు కాదు. ఆ రోజుల్లో నాగరికత కలిగిన పట్టణాలు చాలా ట్విన్ సిటీస్ అనమాట. ఈరోజు గుంటూరు, విజయవాడ ఎట్లాగో, హైదరాబాదు, సికింద్రాబాద్ ఎట్లాగో ఆ రోజుల్లోనే
సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా పేరుగాంచిన పట్టణాలు, విస్తారమైన జనసమూహం, నాగరికత కలిగిన పట్టణాలు. ఇంకా చెప్పాలంటే కాస్త పాపం కూడా ఆ పట్టణాల్లోనే ఎక్కువగా ఉంది. దేవునికి ఎంతగా పాపిష్టులుగా మారిపోయారంటే దేవునికి కోపాన్ని పుట్టించేంతగా మారిపోయారు. అయితే దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయాలని దేవుడు భూమి మీదకి దిగొచ్చి ఆ పట్టణాలను నాశనం చేయి వెళుతూ తను అనుకుంటాడు కదా, దేవుడు అనుకుంటాడు కదా, నేను చేయనిది ఏదైనా సరే నా స్నేహితుడికి తెలియజేయకుందునా అని ఆలోచించుకుని ఏం చేస్తాడంటే అబ్రహాం గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు. ఒకసారి మాట చదువు, ఆదికాండంలో అబ్రహాం గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు పాపాత్ములు శిక్షించాలనుకుంటున్నావు, అందులో నీతిమంతులు ఉంటే నీతిమంతుల పరిస్థితి ఏందయ్యా? ఒక్కసారి ఆ పట్టణంలో 18వ అధ్యాయం 24వ వచనం, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల ఆ స్థలమును నాశనము చేయక కాయువా, ఆ చొప్పున చేసి అబ్రహాం గారు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుని, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్కి వెళ్ళిపోతాను. అబ్రహాం గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు పాపాత్ములు శిక్షించాలనుకుంటున్నావు, కానీ దాంట్లో నీతిమంతులు ఉంటే నీతిమంతుల పరిస్థితి ఏంటయ్యా? అబ్రహాం గారు బొమ్మారు ప్రార్థన చేస్తారు, 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? అబ్రహాం గారు అంటారు, అబ్రహాం నీ మాటను బట్టి ఆ పట్టణంలో 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడతాను. మరలా అబ్రహాం గారు వెనక్కి తిరిగి కొంచెం ఆలోచించుకుని, ఒకవేళ 50 మంది లేరేమో, 40 మంది ఉంటే నువ్వు కాపాడతావా? సరే నీకు మాట ఇస్తున్నా, 40 మంది ఉన్నా కాపాడుతాను. మరలా ఆఖరికి అంటాడు, అయ్యా 40 మంది కాదు 30 మంది ఉన్నా కాపాడతావా? 30 మంది ఉన్నా కాపాడుతాను. కనీసం 10 మంది కూడా నీతిమంతులు లేని పరిస్థితి. ఒకే ఒక్క కుటుంబం నీతి కలిగి బ్రతుకుతున్నారు, ఆ కుటుంబం లోతు. అబ్రహాం గారు చేసిన ప్రార్థన బట్టి లోతును ఆ పట్టణాల్లో నుంచి బయటికి తీసుకొచ్చి మిగతా వాళ్ళందరూ కూడా నాశనం చేశారు. పిల్లరా, ఈ రాత్రి ప్రభు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు ఎందుకని పిల్లరా పరమును విడిచి భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని కార్చి తన రక్తంలో మనల్ని అందరూ కరిగి పరిశుద్ధపరిచాడు. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, అందరూ చూడడం జాగ్రత్తగా వినండి. మీరు మరి ఈ విధంగా ఆలోచించలేదు నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ప్రభువా మా కుటుంబంలో నేను ఒక్కనే రక్షించబడ్డా. అటేడు తరాలు కానీ ఇటేడు తరాలు కానీ బైబిల్ చేత పట్టుకున్న వాళ్ళు కానీ రక్షించబడిన వాళ్ళు కానీ ఎవరు లేరు. మా ఏరియాకి నేను వెళ్తే చాలామంది అంటారు కదా, చాలా చోట్ల ఈ రోజున యూట్యూబ్లో కానివ్వండి, మన వాక్యాలు చాలా చోట్లకు వెళ్తూ ఉన్నాయి. మనం పాడిన పాటలు కానివ్వండి, చెప్పే వాక్యాలు కానివ్వండి, యూట్యూబ్ ద్వారా లేకపోతే మెసేజ్ల ద్వారా చాలా చోట్ల వింటూ వాళ్ళందరూ చూసే మాట ఏంటంటే, వాళ్ళనే మాట ఏంటంటే, ఎలా నమ్ముకున్నావు ప్రభుని, భలే పట్టుకున్నావు ప్రభుని, భలే తెలుసుకున్నావు ప్రభుని అంటూ ఉంటుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నిజంగానే ఎంతమంది ఉండగా నన్ను ఒక్కడిని ఎందుకు ఎన్నుకున్నావు ప్రభు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు విధంగా ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతమందికి లేని భాగ్యాన్ని, రక్షణ వెతికి 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 ఏరి కోరి మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? మనల్ని ఎందుకు ప్రేమించాడు? మనల్ని ఎందుకు రక్షించాడు అయ్యా అంటే, మనల్ని బట్టి మనం మొరపెట్టగా, ఆనాడు అబ్రహాము మొరపెట్టగా లోతు గారి కుటుంబం రక్షించబడిందా లేదా? ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా ఏం తెలియజేస్తున్నాడు? నీతిమంతులు మొరపెట్టగా భూమి మీద దేవుడు నీతిమంతులు కోరుకుంటూ ఉన్నాడు, వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకం చెప్పేది ఏంటంటే, నీతి కలిగి బ్రతకడం ద్వారా ఏంటయ్యా లాభం, ఏం మిగిలిద్దయ్యా? నీతి కలిగి బ్రతకడం తప్ప తిట్లు తినాలి, నీతి కలిగి బ్రతికేవనుకో అప్పులు అవ్వాలి, నీతి కలిగి బ్రతికేవనుకో మంచికి పోతే కీడొచ్చింది అంటారు. పిల్లరా, ఈ మాటలు విని నీతిగా బ్రతకవలసిన మనుషులు కూడా ఏమైపోతున్నారంటే లోకంలో కొట్టుకుపోతున్నారు. ఈ లోకంలో నీతి కలిగి బ్రతికిన వారికి ఎప్పుడు కూడా మేలు జరగకపోవచ్చు, కానీ రాత్రి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతులను దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు. నీతిమంతులకు ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉన్నాడంటే, మొరపెట్టడం ఆలస్యం దేవుడు ప్రార్థనలకు ఇస్తాడంటండి. ఎందుకని నిన్ను నన్ను దేవుడు రక్షించాడంటే, పిల్లరా లోకంలో నశించిపోతూ ఉన్నారే, రక్షణ లేకుండా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారే, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తామని. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, తీయొద్దులేండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేసిన 16వ అధ్యాయం 2-3 వాక్యాల్లో ఉండద్ది.
యెహోవా దాని పని నిమిత్తం కలుగు చేసెను. దేవుడు ఒక వస్తువు కలుగు చేశాడు అంటే ఏ పని లేకుండా కలుగు చేయాల. వస్తువులు కలుగు చేసిన దేవుడా మనుషుడా? పిల్లరా, లైటింగ్ కలిపెట్టింది ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి థామస్ అల్వా ఎడిసన్ గారు, లైట్ని బల్లి కనిపెట్టారండి అంటే, బలివాడివయ్యా, దేవుడి జ్ఞానం ఇకపోతే నా వల్ల ఆడేది అంటే, కనిపెట్టిన చేసిన మనుషులే, నిర్మాణం చేసిన మనుషులే, కానీ వారికి ఆలోచన చెప్పింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఈ ఫ్యాన్ కనిపెట్టడానికి ఒక పని ఉందా? లైటింగ్ కనిపెట్టడానికి ఒక పని ఉందా? ఈ మైక్ కనిపెట్టడానికి ఒక పని ఉందా? దేవుడు చెప్పిన పనులన్నీ ఇవన్నీ చేస్తున్నాయా? మరి మనిషిని ఎందుకు కలుగు చేశాడు దేవుడు? పిల్లరా, ఇవన్నీ హాయిగా అనుభవించి దేవునికి దూరం అవ్వడానికా? కాదు. దేవుని కలుగు చేయడానికి ఒక ఉద్దేశం ఉంది. మనుషులు నీతిమంతులే బ్రతకాలి, దేవుడు మనుషులతో సహవాసం చేయాలనుకున్నాడు. ఈ రోజున మనుషులందరూ కూడా దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఉన్నారా? పిల్లరా, మనుషుల సహవాసం అంతా కూడా టీవీలతోటి, ఫోన్లతోటి అయిపోయింది. అర్థమవుతుందా? దేవుడు భూమి మీదకి పంపించడానికి ఒక కారణం ఉంది. ఎందుకు నిన్ను నన్ను రక్షించుకున్నాడు? ఆయన కలువరిలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎందుకయ్యా అంటే, పిల్లరా, మనం నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తామని. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఈ రోజు చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళని చూసి నీతి కలిగి బ్రతికితే మాకేం వచ్చింది, వాళ్ళలాగా బ్రతికితే. ఆసాపు గారు కూడా 73వ కీర్తనలో ఆసాపు గారు కూడా భక్తిహీనుల క్షేమం కంటబడినప్పుడు నా మనసులో మత్సరపడ్డానంటాడు. భక్తిహీనుల క్షేమం కంటబడినప్పుడు చాలా అనుకుంటాడు కదా, భక్తి కలిగి బ్రతకడం దండగా, భక్తిహీనులే బాగున్నారు, నీతి కలిగి బ్రతకడం దండగా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు ఆసాపు గారిని దేవుడు గద్దిస్తాడు. ఆసాపు గారు అంటే ఎవరో తెలుసా? దేవుని మందిరంలో పరిచర్య చేసే వ్యక్తి, దేవుని మందిరంలో ఆరాధించే వ్యక్తి. ఇలాంటి ఆయన అలా ఆలోచిస్తూ ఉండేసరికి ఆ తర్వాత ఆయన అనుకుంటాడు, నీ పొందు నాకు ధన్యకరం ప్రభువా. భక్తిహీనులు ఈ లోకంలో పచ్చని గడ్డి వల్ల చిగురించొచ్చేమో, కానీ పిల్లరా, ఈ రోజున దేవుని కొరకు నీతి కలిగి బ్రతికి హింసించబడుతున్నామేమో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నది, నీతి నిమిత్తం హింసించబడివారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతిమంతులంట భూమిని స్వతంత్రించుకుంటారంట. నీతిమంతులకు దేవుడు ఇంతటి ఆధిక్యత ఇస్తే ఈ రోజున మనుషులు అనుకునేది ఏంటంటే, నీతి కలిగి బ్రతకడం వల్ల మనకేం వచ్చిందయ్యా? వారు దేవుని తృప్తిపరచబడతారు. పిల్లరా, బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదవండి. కీర్తన గ్రంథం 92వ కీర్తన, కీర్తన గ్రంథం 92వ కీర్తన 12వ వాక్యం చదువు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవవేయుదురు, యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుదురు. చాలమ్మ, ఇక్కడ ఖర్జూర వృక్షమును గురించి దేవుడు తెలియజేస్తూ, వాళ్ళు నీతిమంతులు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షం వల్లే ఉంటారంట, దేవుని ఆవరణలో నాటబడతారంట, మొవ్వ వేస్తూ ఉంటారంట. పిల్లరా, మీ అందరూ ఖర్జూరపు చెట్టుని ఎప్పుడైనా చూసారా? ఖర్జూరపు చెట్టుని ఎప్పుడైనా చూసారా? పోనీ ఖర్జూర పళ్ళు ఎప్పుడైనా తిన్నారా? ఖర్జూర పళ్ళు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి కదా. ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. అంత తీయటి మాధుర్యమైన పళ్ళు ఇచ్చే ఖర్జూరపు చెట్టు దేవుడు ఎక్కడ నాటాడు తెలుసా? తీసుకెళ్ళి ఆ ఎడారిలో నాటాడు. మన ఖర్జూరపు చెట్లు చూసామనుకుంటాం కదా, ఖర్జూరపు చెట్టు కాదు, బహుశా ఈత చెట్టు ఉంటుంది. మన ఏరియాలో ఖర్జూరపు చెట్లు బతకవు, అవునంటారు కదంటారు. ఆ ఖర్జూరపు చెట్టుని ఎక్కడ నాటాడా అంటే దేవుడు ఎడారిలో నాటాడు. ఇప్పుడు ఎడారిలో నీళ్ళు ఉంటాయా? ఉండవు. మరి ఖర్జూరపు చెట్టు ఎలా బ్రతుకుద్ది? దేవుడు వర్షం కురిపించాలి. దేవుడు అన్ని చోట్ల వర్షం కురిపిస్తాడో లేదా? కురిపిస్తాడు. ఎడారిలో కురిపిస్తాడు, అడవులో కురిపిస్తాడు, కొండల్లో కురిపిస్తాడు, లోయల్లో కురిపిస్తాడు, సముద్రం మీద కురిపిస్తాడు, అన్ని చోట్ల కురిపిస్తాడు. ఇప్పుడు ఆ ఖర్జూరపు చెట్టు బ్రతకాలంటే దేవుడు వర్షం కురిపించాలి. ఇప్పుడు దేవుడు వర్షం కురిపించిన ఆ వర్షపు నీళ్లు ఆ ఎడారిలో ఎంతసేపు ఉంటాయి? వెంటనే పీల్చేసింది, అడుగుకి వెళ్ళిపోతాయి. అంటే మరి ఎలా బ్రతుకుతుంది ఖర్జూరపు చెట్టు అంటే, పిల్లల నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే ఉంటారు అంటారు కదా.
దేవుడు ఖర్జూర వృక్షాన్ని చూపించి మనం మాట్లాడుతున్నాడు. ఇలా 3 విషయాలు చెప్తున్న జాగ్రత్తగా గమనించండి. ఈ ఖర్జూరపు చెట్టు వేర్లంట లోతుల్లోకి ఉంటాయి అంట. ఎలా ఉంటాయి? లోతుల్లోకి ఉంటాయి. ఆ వేర్లు లోతుల్లోకి వెళ్ళి లోనున్న నీటిని తీసుకొని ఆ ఖర్జూర వృక్షం బ్రతికింది. ఇలా మన జీవితాల్లో కూడా లోతైన అనుభవం ఉండాలి. నీతిమంతులు ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి? లోతైన అనుభవం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం లోతైన అనుభవం కలిగి ఉంటామో ఎన్నడూ కూడా కదల్చబడం. అందుకని బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదవగలిగినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 13వ వాక్యం. రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున. ఆ మాట మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు విత్తనాల ఉపమానం చెప్తూ కొన్ని విత్తనాలు ముళ్ళల్లో బండి అంట, కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన బండి అంట, కొన్ని విత్తనాలు రాతి నేల బండి అంట, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు బండి. సరే, ఇక్కడ రాతి నేలను పడిన విత్తనాల గురించి దేవుడు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, రాతి నేలను పడిన విత్తనాలకు వేరు లేనందున తొలగిపోదురు. చాలమ్మా, ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే పిల్లరా, విత్తనాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మనమే విత్తనాలు. అర్థమవుతుందా పిల్లరా? వేరు లేకపోతే, మనకి లోతైన అనుభవం లేకపోతే వేరు లేకపోతే ఆ విత్తనాలు ఏమైపోతాయి అంటే శోధన కాలంలో పడిపోతాయి. చాలా మంది చూడండి, ఈ రోజున చాలా మంది మీరు చూస్తూనే ఉంటారు, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళే శ్రమలు వచ్చినాయని చెప్పేసేసి వెనక్కి వెళ్ళిపోయిన లేరంటారా? అయ్యా నాకు ఈ భక్తి వద్దయ్యా, నాకు ఈ మందిరం వద్దయ్యా, నాకు ఈ భక్తి వద్దయ్యా అని చెప్పేసేసి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారండి. అయితే లోతైన అనుభవం కలిగి ఉండాలి, వేరు తన్ని ఫలించే వారిగా ఉండాలి. మరొక మాటను కూడా చదవగలిగినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. అది ఆ మాట మీరు గమనించండి. ఎవరి యందు వేరు పారాలంట? అపోస్తుడైన పౌలు కొలసీ సంఘానికి లేఖ రాస్తూ సంఘం ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడంటే, ఆయన యందు మీరు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు చాలమ్మా, చూడండి, మనం వేరు పారేవారిగా ఉండాలి, లోతైన అనుభవం కలిగి ఉండాలి. ఈ ఖర్జూర వృక్షము పిల్లరా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే లోతైన అనుభవం కలిగి ఉంది. నీతిమంతులకు సాదృశ్యంగా ఉంది. నీతిమంతులు ఎలా ఉండాలనుకుంటూ ఉన్నాడు? నీతిమంతులు పడిపోకుండా ఉండాలి అంటే లోతైన అనుభవం కలిగి ఉండాలి పిల్లరా. రెండవదిగా మనం చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తమైన. అందరూ నా వైపు చూడడం జాగ్రత్తగా వినండి పిల్లరా. ఖర్జూర వృక్షం నీతిమంతులకు సాదృశ్యంగా ఉంది. ఈ ఖర్జూర వృక్షం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, ఒకటి లోతైన అనుభవం కలిగి ఉండాలని నేర్పిస్తుంది. రెండవది పిల్లరా, ఈ ఖర్జూర వృక్షము మొవ్వ వేయాలి అంటే ఆ పాత కొమ్మలు ఏమంటారు వాటిని, పాత కొమ్మల్ని విడిచిపెట్టాలి. మీకు అర్థమవుతుందా? పాత కొమ్మల్ని మట్టలు ఆ పాత మట్టలు అనేవి రాలకపోతే కొత్త మట్టలని వాటికి రావు. మొవ్వ వేయాలి అంటే మట్టల్లో నుంచే మొవ్వ వచ్చేది. ఇది చూడండి, ఈ ఖర్జూర వృక్షం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒకటి లోతైన అనుభవం ఉండాలి. రెండవది ఈ ఖర్జూర వృక్షం మనకి ఏం నేర్పిస్తుందంటే పాత వాటిని విడిచిపెట్టాలి. అందుకని కొరింథీ సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ, ఇదిగో ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కొత్తవాయును. ఈరోజు చాలా మంది చూడండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ సరే వాడి మీద పగనాకు తీరదయ్యా అంటారు. అంటే పాత స్వభావాలు చచ్చిపోవట్లేదు. నూతన సృష్టిగా మార్చబడాలి. పాత కోపం, పాత అసూయ, ఇంకా
పాత ద్వేషం, పాత కలహాలు, కోపాలు ఎప్పటియో మనసులో పెట్టుకుంటారు. వాటిని గురించి కూడా మనుషుల్ని హింసిస్తూ ఉంటారు. అంటే నూతనంగా మార్చబడకపోతే మొవ్వవేసే స్వభావం మనలో రాదు, ఫలించే అనుభవం అనేది మనలో రాదు. ఈ ఖర్జూరపు చెట్టు మనం చూడగలిగినట్లయితే ఇవి పాత ఒక్కొక్క ఆ అట్టలన్నిటిని, ఆ మట్టలనే వాటిని విడిచిపెడతా ఉంటుంది, కొత్త మట్టలు మనం ధరించుకుంటూ ఉంటుంది. మనం కూడా బాప్తీసులు తీసుకున్న నాటి నుంచి, ప్రభువును తెలుసుకున్న నాటి నుంచి ఒక్కొక్కటి పాత స్వభావాలను విడిచిపెట్టాలి, నూతన స్వభావంగా మార్చబడాలి. ఒక్కొక్కటి దేవునికి ఏదైతే మనకి ఆయాస్కరంగా ఉందో ఒక్కొక్కటి విడిచిపెడుతూ ఉండాలి, నూతన స్వభావంగా మార్చబడుతూ ఉండాలి. చాలా మంది చూడండి, December 31st నైట్ చాలా వాగ్దానాలు చేస్తారు. తాగుడు మానేస్తాను ప్రభువా, తిరుగుడు మానేస్తాను ప్రభువా, కంటిన్యూస్గా మందిరికి వస్తాను ప్రభువా, ఇక పాతవి చచ్చిపోతాయి ప్రభువా అంటారు. చచ్చిపోతాయా? ఒక వారం ఉంటారేమో, ఒక 10 రోజులు ఉంటారేమో. మరలా పిల్లరా, దేవుని బిడ్డలు గనక మరలా లోకానికి వెనక్కి తిరిగి తీస్తే అతడు వెనుదీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో ప్రభు చెప్తాడు. అతడు వెనుదీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇంకొక మాట చెప్పమంటారా? మరలా మనం లోకాన్ని ఆశ్రయించామంటే, మరలా మనం వెనక్కి తిరిగి చూసామంటే, మరలా పాత స్వభావాలు మనలో మొలుస్తున్నాయంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు అంట. కుక్క తన వాంతికి తిరిగినట్టు, ఆ కడగబడిన పంది కనుక మరలా బురదలోకి వెళ్ళినట్లుగా మీరోజు చాలా మంది చూడండి మరలా తాగుల్లోకి వెళ్తూ ఉంటారు, మరలా ప్యాకెట్లోకి వెళ్తూ ఉంటారు, మరలా సినిమాలు, మరలా లేకపోతే పనికిరాని పాత అలవాట్లన్నీ కూడా మరలా. రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము మొవ్వ వేసేవారిగా ఉండాలి. ఖర్జూర వృక్షం నీతిమంతులకు సాదృశ్యంగా ఉంది. ఈ ఖర్జూర వృక్షాన్ని చూసి రాత్రి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి లోతైన అనుభవం కలిగి ఉండాలి, రెండోది నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇందాక మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో ఖర్జూర వృక్షం దేవుని ఆవరణంలో నాటబడిందే మొవ్వ వేసిద్దంట లేదా? మన జీవితాల్లో కూడా మొవ్వ వేయాలి అంటే మనలో ఉన్న పాత వాటన్నిటిని విడిచిపెట్టాలి, నూతన స్వభావంగా ఒక్కొక్కటి ఎప్పుడైతే మనం క్రీస్తు వైపు అడుగులు వేస్తూ ఉంటామో మన జీవితాల్లో కూడా ఫలించే అనుభవంలోకి వస్తూ ఉంటాం, నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులు దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడంట, నీతిమంతులు మొరపెట్టక దేవుడు ఆలకిస్తాడంట. రోజు చాలామంది చూడండి చాలామంది అనుకునే మాట ఏంటంటే నీతి కలిగి బ్రతకడం దండగా, నీతి కలిగి బ్రతకడం శుద్ధ దండగా అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా నీతి కలిగి బ్రతకడం ద్వారా ఈ లోకలు మాకు ఏంటయ్యి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నీతిమంతులు ప్రేమిస్తూ ఉన్నాడండి. నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎంత ఆదకితి ఇచ్చాడంటే, ఇంకొక మాట కూడా చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వాక్యం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు మరునాడు ఆ పండగకు వచ్చి పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చువానికి ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఇక్కడ అందరూ జాగ్రత్తగా గమనించండి. వారి చేతుల్లో ఏ మట్టలు ఉన్నాయంట? ఖర్జూరపు మట్టలు ఉన్నాయంట. యేసుక్రీస్తు ప్రభువారు ఇక చివరి మజిలి ఆఖరి ప్రయాణం పాపుల చేతికి అప్పగించబడిపోయేటప్పుడు ఆయన గాడిద మీద ఎక్కి ఆ ఊర్లోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని వచ్చారంట. ఓ మాట చెప్పమంటారా? ఈ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే జయానికి సాదృశ్యంగా ఉన్నాయి. వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారంట, జయము జయము, దావీదు దేవుని పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక. పిల్లరా, ఈ ఖర్జూర మట్టము జయానికి సాదృశ్యంగా ఉంది, స్తుతికి సాదృశ్యంగా ఉంది. ఖర్జూర మట్టలు అనుకుంటున్నాం కానీ ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? నీతిమంతులకు సాదృశ్యంగా ఉంది. ఆ ఖర్జూరపు చెట్టు వృక్షంలో నీతిమంతులు పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఖర్జూర మట్టల గురించి ప్రభు చెప్తుంది, నీతిమంతులకి. నీతి కలిగి బ్రతికితే దేవుడు అంట ఖర్జూర వృక్షం తన మందిరంలో ఏ విధంగా అయితే ఉందో నీతిమంతులు ఆ విధంగా ఉంచుతాడంట. స్తోత్రం.
దేవుడు నీతిమంతులను ప్రేమించవచ్చుచున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం, ఖర్జూర మట్టలు ఎక్కడో నీవు ప్రభు అక్కడ రాయబడుతూ ఉంది. అటు తర్వాత నేను చూడగా ప్రజల్లో నుండి వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై, అది ఆ మాట మీరు గమనించండి, ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉండిరి. ఖర్జూర మట్టలు ఎక్కడ ఉన్నాయంట? పరలోకములో ఉన్నాయి. నేను మరలా చెబుతున్నా, ఖర్జూర మట్టలో నేను కాదు, నీతిమంతులు అక్కడ ఉన్నారని. అర్థమవుతున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ లోకంలో అసలు మామూలుగా చాలా మంది అనుకునేది ఏంటి? నీతి కలిగి బ్రతి మాకు ఏముందయ్యా అంటారు, నీతి కలిగి బ్రతి మట్టే అంటారు. వాళ్ళని చూసి మనం కూడా లోకంలో కలిసిపోతున్నాం. కానీ ఈ లోకంలో ఏమి లేకపోవచ్చు, కానీ నీతిమంతులు అంట దేవుడు తన సింహాసనం ఎదుట ఉంచుకుంటాడంట. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొని జయించిన వారై పిల్లరా పరలోకంలో సింహాసనం ఎదుట తెల్లని వస్త్రము ధరించుకుని గొర్రెపిల్ల ఎదుట సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారంట. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు చూడండి. ఇంకొక మాట కూడా చదవగలిగినట్లయితే యెహెజ్కేలు గ్రంథం చూడండి, 41వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 18వ వాక్యం. కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను. చాలమ్మా, ఇక్కడ కెరూబులు ఎక్కడ ఉంటారు చెప్పండి? కెరూబులు అంటే ఏంటి చెప్పండి? దేవదూతలు ఎక్కడ ఉంటారు? పరలోకంలో. ఇప్పుడు ఖర్జూరపు చెట్లు ఎక్కడ ఉన్నాయంట? దేవుని దూతల పక్కన ఉన్నాయి. ఖర్జూరపు చెట్లు దేవుని దూతల పక్కన ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 2 కెరూబుల మధ్య ఒక ఖర్జూరపు చెట్టు ఉందంట. 2 కెరూబుల మధ్య ఒక ఖర్జూరపు చెట్టు ఉందంట పిల్లరా. ఏంటి మాట యొక్క అర్థం అంటే, ఈ లోకంలో నీతి కలిగి మనం బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి, నీతిమంతుల చుట్టూ కూడా దేవదూతల కాపలా ఉండేది. స్తోత్రం చెప్పండి. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తాం కదా, ప్రార్థన చేసుకుని అడుగు బయటికి పెట్టక తలికే దేవుడు అంటాడు, ఇదిగో నా బిడ్డ బయటికి వెళ్తా ఉంది, నా బిడ్డ చుట్టూ మీరు వెళ్ళండి. ఈరోజు చూడండి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయండి, చాలా ప్రమాదం జరుగుతున్నాయి. నేను అనుకుంటూ ఉంటాను మా మందిలో సుహాసిని అక్క అని ఒక అక్క ఉంది. ఆ అక్క ఎప్పుడు ప్రార్థన చేసింది, అయ్యా నమ్మకాలు లేని వాహనాల మీద ప్రయాణం చేస్తున్నావయ్యా, ఎప్పుడు అమ్మా నమ్మకాలు లేని వాహనాల మీద ప్రయాణం చేస్తున్నావయ్యా, నువ్వు కాపాడు ప్రభువా, నీ బిడ్డలకు మీరు తోడు ఉండు ప్రభువా. నిజంగా అక్కయ్య ఒకసారి నాకు ఆలోచన వస్తూ ఉంటుంది, మనం నడిపే బండ్లకి నమ్మకాలు ఉన్నాయమ్మా, మనం కరెక్ట్గా నడిపిన పక్కన వాళ్ళు రారు. మొన్న ఇక్కడ అమరావతి రోడ్లో యాక్సిడెంట్ జరిగింది, లారీ గుద్దిందంట, పీసులు అయిపోయాడు. అంటే ఇన్ని ప్రమాదాల మధ్య ఈ విధంగా ఉంటున్నాము అంటే దేవుని కృప కాదంటారా? మన కుటుంబాలు, మన పిల్లలు రోజు స్కూల్కి వెళుతూ ఉన్నారు, పనులకు వెళుతున్నాం, వస్తూ ఉన్నాం, ఇంతకాలం కూడా ఈ రీతిగా ఉన్నామంటే కృప కాదంటారా? ఇలా నీతిమంతుల చుట్టూ కూడా చూడండి, ఈ లోకంలో సీఎం అయినా పిఎం అయినా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటారు లేదా? వాళ్ళ చుట్టూ గన్మ్యాన్లు ఉంటారా? కొన్నిసార్లు వాళ్ళ గన్మ్యాన్లో వాళ్ళ ప్రాణాలు తీసే ప్రమాదం ఉంటుంది. కానీ దేవుడిచ్చే కాపుదల ఎలా ఉంటుంది తెలుసా? దేవుడిచ్చే సెక్యూరిటీ ఎలా ఉంటుంది తెలుసా? మన పాదములకు రాయి తగలకుండా కను పాప వలె తన అరచేతిలో దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉంటాడండి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వస్తున్నా దేవుని కాపుదల ఉంటుంది. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండిన దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఉండెను. పిల్లరా, ఖర్జూరపు చెట్టు గురించి కదా రాత్రి ప్రభు వాడుతుంది. ఖర్జూర వృక్షము నీతిమంతులు సాదృశ్యంగా ఉంది. ఖర్జూరపు చెట్టు పరలోకంలో ఉందంటే నీతిమంతులు పరలోకంలో ఉన్నారు. ఈ భూమి మీద నీతి కలిగిన బ్రతికిన మనకి పిల్లరా దేవుని కాపుదల అంతగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ సరే
దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇంకో మాట రాయబడి ఉంది, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుంచి అంట ప్రభువే కాపాడుతాడంట. దేవుడే తప్పిస్తాడంట. నీతి కలిగి బ్రతికినట్టు ఆపదలు వస్తే లేవా? కానీ సరే, ఈ లోపల ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, పిల్లరా మనకు నష్టం వచ్చినా పర్లేదు కానీ పక్కనోడు మాత్రం నష్టపోకూడదండి. మనం బాధపడ్డా పర్లేదు కానీ పక్కనోడు ఎన్నడూ కూడా బాధపడకూడదు. ఒకవేళ మనల్ని ఏమన్నా కానీ మనం సహించాలి, కానీ మనం పొరపాటు కూడా ఎవరు కూడా ఏమి అనకూడదండి. నీతి కలిగి బ్రతికితే మాత్రం ఈ లోకంలో మనకేమి లాభాలు లేకపోవచ్చు, ఒకవేళ నష్టాలు రావచ్చేమో, కష్టాలు రావచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిస్తున్నాడు చూడండి. దేవుడు తన సన్నిధిలో ఉంచుకుంటానంటున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఒకసారి ప్రకటన గ్రంథంలో చూడండి, చివరికి ఒక మాట చదివి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయం, క్షమించిన 7వ అధ్యాయం 13వ వాక్యం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను. ఆ మాట మీరు గమనించండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకుని వాటిని తెలుపు చేసుకుని. వీరు ఎక్కడి నుండి వచ్చిన వారంట? మహాశ్రమల నుంచి వచ్చిన వారంట. ప్రభు కొరకు నిందలు అవమానాలు కష్టాలు ఎన్ని వచ్చినా కానీ సరే ప్రభువును విడిచిపెట్టకుండా శ్రమలు అనుభవించి వచ్చిన వారు పరలోకుల వరకు ఒక ప్రత్యేకమైన స్థానంలో ప్రభు చూపిస్తున్నాడు. పద్మస్ ద్వీపంలో యోహాను గారికి దర్శనంలో దేవుడు చూపిస్తూ ఉంటే యోహాను గారిని దేవుడు అడుగుతున్నాడు, వీరందరూ ఎవరో తెలుసా, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా అని దేవుడు అడుగుతున్నప్పుడు యోహాను గారు అంటున్నారు, అయ్యా నీకే తెలియదయ్యా, నువ్వే చెప్పయ్యా ఎవరయ్యా వీళ్ళంతా అంటే దేవుడు అంటూ ఉన్నాడు, వీరు గొర్రెపిల్ల రక్తంలో మహాశ్రమల నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుని వాటిని తెలుపు చేసుకున్నవారు. రాత్రింబగలు దేవుని సింహాసనం ఎదుటంట ఆయనను సేవించే వారిగా ఉంటారంట. ఇలా ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు చూడండి. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మనందరి జీవితాల్లో కొడుతున్నా ఒకసారి పరిశీలించుకుందాం. నీతి కలిగి బ్రతకడానికి ప్రయాసపడదాం. లోకాన్ని చూసి పిల్లరా మనకంటే లోకమే బాగుంది అనుకోబాకండి, లోకంలో కలిసిపోతే బాగుంటుంది అనుకోబాకండి. నీతి కలిగి బ్రతికితే ఈ లోకంలో నిందించవచ్చు, అవమానించవచ్చు, కష్టాలు వస్తాయేమో, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ కూడా నీతిమంతులు విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాం గారిని బట్టి అబ్రహాం గారు ఎంత నీతిగా బ్రతికాడు మనకు తెలుసు కదా. ఈనాటికి అబ్రహాం గారి సంతానం ఈ రీతిగా ఉందంటే దేవుడి కృప అంటారు కదంటారా. దేవుడు అంటాడు కదా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అంటే ఇన్ని తరాలు చెప్పుకుంటున్నాడు చూడండి. కారణం ఏంటంటే అబ్రహాం గారు బ్రతికిన నీతి కలిగిన బ్రతుకు. ఇంకా చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడబడింది, నేను వారి దేవుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డంట. ఒకసారి ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుగుడు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఈ రోజుల్లో ఈ లోకంలో ఒక తల్లిదండ్రులు పిల్లలకి వీడు మా అబ్బాయి అని చెప్పుకోవడానికి ఎలా ఉంటే ఆ పిల్లోడు ఎలా ఉంటే చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకోవాలంటే మంచిగా ఉంటే తల్లిదండ్రుల మాట వింటూ గొప్ప స్థితిలో ఉన్నారనుకోండి, వీడు మా అబ్బాయి అంటే చెప్పుకుంటారు. చాలా మంది అంటారు, ఎవరి నేను 10 మందిలో నా కొడుకు అని చెప్పుకున్నా సిగ్గుగా ఉందిరా. ఉన్నారు లేరా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు లేరా? అరే 10 మందిలో నా పరువు తీసే విధంగా ఉంటున్నావురా అంటే ఎట్లా ఉన్నాడు వాడు? చండాలంగా ఉన్నాడు. తల్లిదండ్రులు పరువు తీసేవారిగా ఉన్నాడు. అదే తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా చదువుకుంటూ మంచి పేరు తెచ్చేవారిగా ఉంటే 10 మందిలో గర్వంగా చెప్పుకుంటాడు. దేవుడు కూడా
వారు తమ దేశమును స్వదేశమును వెతికే వారిగా ఉన్నారంట. అందుకని దేవుడు వారికి నా పిల్లలని గర్వంగా చెప్పుకుంటాడు, అందరూ కూడా సిగ్గుపడ్డంట. పిల్లరా, ఈ రాత్రి దేవుడి మాటలు వింటే మన అందరి జీవితాల్లో మనం కూడా భక్తులు పోలి బ్రతికితే, నీతి కలిగి బ్రతికితే, నీతి న్యాయములు కలిగి బ్రతికితే దేవుడు మన విషయంలో కూడా అంటాడు కదా, నా బిడ్డలు అయ్యేవాళ్ళు అంటారు, బలా మంచి నమ్మకమైన దాసుడా, కొంచెం నువ్వు నమ్మకంగా ఉన్నావు. పిల్లరా, ఈరోజు చాలా మంది సంఘాల్లో చూడండి చెదిరిపోతూ ఉన్నారు, భక్తుల నుంచి తొలగిపోతున్నారు. కారణం ఏంటి అంటే దేవుడు వాక్యం చెప్పినట్టుగా బ్రతికితే మాకేం మిగిలిద్దాయి అనుకుంటారు. ఈ లోకలు ఏం మిగలకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా గొప్ప స్థానాన్ని ఇస్తాడండి. అలా బ్రతకడానికే దేవుడు ఈ భూమికి మనల్ని పంపించాడు. దేవునికి మహిమ తెచ్చే విధంగా, దేవునికి ఇష్టకరంగా బ్రతకడానికి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు. మనల్ని బట్టి అనేకులు దేవుడి దగ్గరికి రావాలి, కానీ మనల్ని బట్టి అన్నాడు కూడా ఒకళ్ళు వెళ్ళిపోకూడదండి. కాబట్టి ఒకసారి మనం పరిశీలించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రిని విడిచి, పరలోకాన్ని విడిచి మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంలో కడగబడిన మనము, ఆయన ఏ విధంగా బ్రతికాడు, మనం కూడా ఆ విధంగా బ్రతకాలి. పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. పిల్లలు, క్రీస్తుని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా బ్రతికినప్పుడు దేవుడు గొప్ప విషయాన్ని అనుగ్రహిస్తారండి. అటు కృప ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె అందరూ తల్లు వంచండి, ప్రార్థనలోకి ఎగిరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం పరిశీలించుకుందాం. లోతైన అనుభవం కలిగి ఉండాలని ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉండగా, నీతిమంతులు దేవుడు ప్రేమించువాడై ఉన్నాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. రాత్రి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒకసారి మనం పరిశీలించుకుందాం.